ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించడంపై నంద్యాలలో పండుగ వాతావరణం నెలకొంది. మంత్రి ఎన్ఎండి ఫరూక్ ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు ఘనంగా సంబరాలు నిర్వహించాయి. పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసిన అనంతరం పద్మావతి ఆర్చ్ వరకు భారీ కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు. గత ప్రభుత్వం 3 రాజధానుల పేరుతో సృష్టించిన గందరగోళానికి తెరపడిందని, ఇది అమరావతి రైతులు, మహిళల పోరాట విజయమని మంత్రి ఫరూక్ కొనియాడారు. అమరావతి బిల్లు చట్టపరంగా పార్లమెంట్ లో నిన్న లోక్సభలో జరిగింది, హౌస్ లో కూడా జరిగింది. డిస్కషన్ లో అందరూ కూడా పాల్గొన్నారు, వాళ్ళ అభిప్రాయాలు చెప్పారు. మన వాళ్ళు తెలుగువాడైనటువంటి వాడు, మన వాళ్ళు వైకాపా వాళ్ళు తెలుగు వాళ్ళే కదా, వాళ్ళు ఎందుకు ఇందాక రామచంద్రరావు గారు చెప్పినట్టు 41 పార్టీలు ఉంటే పార్లమెంట్ లో 40 పార్టీలు సమర్థించినాయి, ఒక్క పార్టీ సమర్థించలేదు. అది ఆంధ్రప్రదేశ్ సంబంధించిన పార్టీ వైకాపా పార్టీ. 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని, తెలుగు రాష్ట్రాన్ని ఏలిన పార్టీ. అమరావతి అనేది శాతవాహనుల కాలం నుంచి కూడా శాతవాహనులు అమరావతిని రూల్ చేశారు. అప్పటి రాజధాని అది. అదే కాకుండా ముఖ్యమంత్రి గారు ఆ రోజు ముఖ్యమంత్రి గారికి మేము అడిగాం, సార్ కర్నూలు క్యాపిటల్ పెడితే బాగుంటుందని. కొన్ని రకాలుగా కర్నూలుకు మనం న్యాయ రాజధాని చేద్దాము, ఒక హైకోర్టు బెంచ్ ఇక్కడ ఏర్పాటు చేద్దాము. ఎందుకంటే మొత్తం తెలంగాణకు బార్డర్ లో ఉంది, అటుపక్క కర్ణాటక బార్డర్ లో ఉంది. కాబట్టి సెంట్రల్ లో అయితే అందరికీ అందుబాటులో ఉంటుంది. విజయనగరం, శ్రీకాకుళం నుంచి, ఇచ్చాపురం నుంచి రావాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది, కనెక్టివిటీ తక్కువ ఉంది. కాబట్టి మనం అమరావతిలో ఏర్పాటు చేసుకున్నాము. అమరావతి మన తెలుగు వాళ్ళ రాజధాని. అమరావతి బిల్లు చట్టపరంగా పార్లమెంట్ లో నిన్న లోక్సభలో జరిగింది.